క్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి మన బ్రతుకులు అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి ప్రభువుకే ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ 9వ మాసంలో 8వ దినాన్ని ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన ఈ గొప్ప తరుణంలో ప్రభు మనకి ఆయుస్సును ఆరోగ్యమును దయచేసి సజీవుల గుంపులో ఇచ్చిన దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటూ నేటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. వేడిన మా తండ్రి, మా మంచి కాపరి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆశ్చర్యకడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవు తండ్రివి, సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుడవని నా ప్రభు మీకు నామకరణము చేయబడినది. మీ నామము అన్ని నామము కన్నా ఉన్నతమైన నామము. ఆ నామమును బట్టి మేము స్తుతిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ మీరు మాకు దయచేసిన ఈ చక్కటి సుదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభా, మీ పాద సాన్నిధ్యంలో అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైనటువంటి మేడులతో మమ్మల్ని నింపి నడిపించిన దేవ స్తోత్రాలు. మీ కార్యస్థితిలో మనం వాడుకుని చిన్న విధానం వందనాలు దేవా. మీ మాటలు వినట్టు చేయడానికి చేరిన బిడ్డలందరినీ మీరే దీవించి ఆశీర్వదించండి. కార్యక్రమంలో పాల్గొంచు వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరే దీవించి మరి మీ పాద సాన్నిధ్యంలో జాడ్చి ఉంటున్నాం. సమాధానము, శాంతిని, నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని విధించిన వాక్యమును అరదులో ఫలింపచేసి మీరే అంటుకట్టి నీరు పోసి ఫలింపచేసి అభివృద్ధిపరచమని వేస్తున్నామని ప్రార్థనకు సమర్పిస్తున్నాము ప్రభు తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, గతించిన 2 వారంలో మీ మధ్యలో వాక్యం అందించలేకపోవచ్చినందుకు దయతో క్షమించండి. కొన్ని అనివార్య కార్యాలను బట్టి మీ మధ్యలో వాక్యం అందించలేకపోయినాను. ప్రభు మళ్ళీ ఈ చక్కటి తరుణమును మనకు అనుగ్రహించి ప్రభు మాటలు విశదీకరించడానికి నాకు దయచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువులో ఆనందిస్తూ మీ అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమంలో ముందు సాగిపోదాం. గతించిన 2 వారముల క్రితము పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథ ధ్యానంలో 17వ అధ్యాయమును మనము మరి విశదీకరించుకుని ఉన్నాము. ఆ గ్రంథ వివరణను మనం చూసి మరలా ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. 7 పాత్రలు మనం చూసినాము, 7 దేవదూతలు మనం చూసినాము. ఆ దేవదూతలు మరి పలుకుచున్నటువంటి మాట, నువ్వు ఇక్కడికి ఎక్కిరము, విస్తారమైన జలం మీద కూర్చున్న వేశ్యను బట్టి మాట్లాడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి దేవదూత మరి ఆ వేశ్య కూర్చున్నటువంటి చోట నువ్వు చూసినటువంటి జలములు, ప్రజలను, జన సమూహమును, జనములను, ఆయా భాషలో మాట్లాడే వారిని సూచించున్నదనేటువంటి మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఎందుచేతనగా వేశ్య అనేటువంటి సాతానుడు లోకములో తన యొక్క మరి బ్రతుకును ప్రగడబుచ్చుకునొచ్చు, మభ్యపెట్టచ్చు ప్రజలందరినీ కూడా ప్రభు వైపు నుండి మరి తప్పిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిని కలిగినటువంటి ఆ వేశ్యను మనం చూస్తున్నాము. అనగా దాని యొక్క చెంతకు చేరిన వారు, మరి వారు పాడైనటువంటి విధానము, దాని యొక్క చెంతకు చేరినటువంటి వారు, దాన్ని ఆశ్రయించిన వారు, దానితో సహవాసం చేసిన వారు మరి ఎటువంటి దౌర్భాగ్య కార్యములు జరిగించి ఉన్నారో వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 18వ అధ్యాయంలో మనము ముందుకు సాగిపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాట మొదట నుండి అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి వచ్చుట చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అనేటువంటి మాటను మనం చూడగలుగుతుంటున్నాం. అధికారములు మరి అనేకములుగా ఉంటూ ఉంటాయి. అధికారము అంటే అధికారులు ఉంటారు, అధికారులు క్రింద సబార్డినేట్స్ ఉంటారు, వారి క్రింద ఇంకా ఆ విధంగా తెగలు పైనుండి క్రింద వరకు కూడా అధికారంతో ఉన్నటువంటి వారు ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దూతకు ఇవ్వబడినటువంటిది మహా అధికారము అనేటువంటి మాటను మనము చూడగలుగుతున్నాం. అంటే ఈ దూత మరి అన్ని దూతల కంటే మరి అత్యధికమైనటువంటి మరి ఆ యొక్క బాధ్యతను కలిగినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అతని మహిమ భూమి మీద ప్రకాశించాను, అతడు గొప్ప స్వరంతో ఆర్భటించేట్లైనను, మహాబాగులను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రాత్మను అసహ్యము నైనా ప్రతి పక్షికి ఉనుకుపట్టును ఆయను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాము.
ఉనికి పట్టు అంటే దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ లేక దానికి ఉన్నటువంటి అధికారము ఆధిపత్యమును బట్టి ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దూత మహా అధికారము కలిగినదిగా అక్కడ ఉన్నటువంటి అధికారముతో తనకున్నటువంటి ప్రతి కార్యమును చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ దూత గొప్ప స్వరంతో ఆర్పాటించు బబులోను కూలిపోయింది అనేటువంటి మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. బాబేలు అనేటువంటి శాపభరితమైనటువంటి పట్టణము లేక శబ్దమునకు కారణమైనటువంటి పట్టణము. వేశ్య దానిలో సహవాసము చేసినటువంటి వారు, మరి ఆ వేశ్యకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఆ మహా బబులోను పట్టణంలో నివసించిన వారుగా ఉంటున్నారు. ఈ పట్టణము కూలిపోతుంది అనేటువంటి దేవుని యొక్క ప్రవచనము ఆది కాలంలో నుండి కూడా మనం చూడగలుగుతున్నాం. ఆది కాండంలో మనం చూసిన ఆడ బాబేలు పట్టణంలో కట్టినటువంటి ఆ గోపురమును మరి సహకరించినటువంటి వారు దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వేళలలో దేవుడు వారి యొక్క భాషలను తారుమారు చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అదే బాబేలు, అదే మహా రోధనతో కూడినటువంటి పట్టణముగా మార్చబడినది. కారణం ఏంటి అనగా దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేస్తున్నటువంటి ఆ మహాపట్టణము కూలిపోవడానికి గల కారణం ఏంటి అంటే దానిలో ప్రార్థనా జీవితం లేదు, దానిలో వాక్యానుసారమైనటువంటి జీవితం లేదు. దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేస్తున్నటువంటి ఆ మహాపట్టణము ఒకనొక సమయంలో అది గర్వించినది, మదించినటువంటి హృదయము కలిగినటువంటిది. దానిలో అనేక మందిని దేవునికి విరోధులైనటువంటి వారిని దాచినటువంటి పట్టణము. ఆ పట్టణము కూలిపోవడానికి గల కారణం ఏంటి అంటే అందులో శపితమైనటువంటి వేశ్య అనేది దాగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ వేష సాంగత్యము చేసినటువంటి వారు కూడా ఆ మహాపట్టణంలో ఉన్నారు. కాబట్టి ఆ పట్టణము కూలిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి విరోధమైనటువంటి పనులు, అనేకమైనటువంటి పనులు చేసిన దానిని బట్టి దేవుడు దానిని శపించి ఉన్నాడు, దాని మీద పగ తీర్చుకొని ఉన్నాడు, దానిని కాల్చివేస్తున్నాడు, దానిని మరి మటుమాయము చేస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. కారణం ఏంటి అనగా మరి దేవుని యొక్క కార్యములకు విరోధముగా పనిచేస్తున్నటువంటి ఆ మహాబాబేలు పట్టణము దాని యొక్క ఉనికి పట్టును మరి కోల్పోయినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. మరి అపవిత్రమైనటువంటి ప్రతి పక్షి కూడా దానిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనగా సమస్త జనులు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యము త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందరి వర్తకులు దాని సుఖభోగములను వలన ధనవంతులు అయిరి అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ధనవంతులు అవ్వడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క వ్యాపారము మరి దౌర్భాగ్యంతో కూడినటువంటి వ్యాపారము, వారి యొక్క వ్యాపారము నీతి లేనటువంటి వ్యాపారము. ఎదురుగా ఒక విధమైనటువంటి తూకము తూచినటువంటి వారు మరి ప్రజలు లేనప్పుడు దానికి వారి సొంతంగా తూచుకుని వ్యాపారములో మరి అనేక మరి మోసకరమైనటువంటి పనులు చేసినట్లుగా ఆ పట్టణంలో నివసించినటువంటి వ్యాపారస్తులను బట్టి మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటి అనగా ప్రియులారా, వ్యాపారము అనేది లోక సంబంధమైనదిగా మనకు చూపిస్తూ ఉంటున్నది. ఈ వ్యాపారం చేసేటువంటి వారు మరి ప్యూరిటీ లేక స్వచ్ఛతను వారు కోల్పోతూ ఉంటారు. కారణం ఏంటి అనగా వ్యాపారం చూసినట్లయితే అంతా కూడా మోసకరమైనదే. అందులోనికి శబ్దమైనటువంటి ఆ మహాబబులోనులో చేసినటువంటి వ్యాపారము మహాభయంకరమైనటువంటి వ్యాపారము. కారణం ఏంటి అనగా మరి అన్య దేవతల తట్టు వారి యొక్క హృదయాలను తిప్పుకొని దేవుని యొక్క మాటలకు విరోధమైనటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఆ పట్టణమును శపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మరియు వేరొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఎందుచేతనగా భక్తులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, దేవునితో సహవాసము చేస్తున్నటువంటి వారు బాబేలుతో సహవాసము కలిగి ఉండద్దని దేవుని యొక్క దూత ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. ఎందుచేతనగా మరి పాపికిని పవిత్రత కలిగినటువంటి వాడికి సాంగత్యం ఎప్పుడూ కూడా కుదరదు. అలాగే పాపి యొక్క సహవాసము మరి మంచి నడవడిని కూడా కలిగినటువంటి వారిని పాడు చేస్తుంది అనేటువంటి సత్యమును మనం గ్రహించగలము. సామెతకారుడు అంటూ ఉంటున్నాడు, పాపికిని పాపాత్మకును మరి భేదము లేనటువంటి విషయాలు మనం చూడగలుగుతున్నాం. పాపికి పాపాత్ములకి భేదము చూపించిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కారణం ఏంటి అనగా ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహింపగలిగినటువంటి మనస్సును మనకు అనుగ్రహించిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము కూడా చేయవలసినది ఏమి అనగా దేవుని యొక్క వాక్యమును బట్టి, వాక్యానుసారమైనటువంటి జీవితం బట్టి జీవిస్తున్నటువంటి మనము పాపం అనేటువంటి దాస్యం యొక్క కాడి క్రిందకి మరలా
తిరిగి వెళ్ళొద్దని అపోస్తుడైన పౌలు మరి గలతీ సంఘానికి రాస్తూ ఆయన అంటూ ఉంటున్నాడు. పాపంతో మనకి ఇంకా ఏ విధమైనటువంటి జోలి ఉండకూడదు, పాపమునకు మనము చెవినివ్వకూడదు, మనము మరి ఏ విధమైనటువంటి దుర్యాలోచనకు కానీ, లేక శపితమైనటువంటి మాటలకు కానీ, లేక దూషణతో కూడినటువంటి మాటలకు కానీ మన మనసును పెట్టుకోనగా ఏకాగ్రత కలిగిన వారముగా దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా చదువుచు దాన్ని ధ్యానిస్తూ ప్రభు యొక్క పాద సాన్నిధ్యంలో మనం వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము అంటే డే అండ్ నైట్, వీ షుడ్ నాట్ బి ఫర్గెట్ ఐదర్ డే ఆర్ నైట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ సమయమైనా సరే, 24 గంటలు ప్రభు మనకి ఇచ్చినాడు. ఏ సమయంలో సరే మనమందరము కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రార్థించే వారముగా ఉండాలి. ఎందుచేతనగా సమయమందును అసమయమందును మన ప్రభు తన పరిచర్యను తన యొక్క జీవిత కాలంలో 3.5 సంవత్సరాల కాలంలో ఆయన పూర్తి చేసినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాము. 3.5 సంవత్సరాల కాలము ఆయన చేసినటువంటి సేవ, ఆయనకి మరి రాత్రి లేదు, పగల లేదు. ఆయన నిద్రించినటువంటి సమయం చాలా మరి తక్కువ. మనమైతే నిద్రమత్తులమై మరి వేకువజామున లేవక ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించలేనటువంటి దౌర్భాగ్య స్థితిని కలిగి ఉన్నాము. అటువంటి వారి మీదకి మరి దుష్టుడు పెళ్ళున దిగుతాడు అనేటువంటి సత్యమును గ్రహించిన వారముగా మనం ఉండాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాను. దాని పాపములు ఆకాశము నటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఎందుచేతనగా పాపములు భూమి నుండి ఆకాశమును అంటుచున్నవి. ఎందుచేత అంటడానికి గల కారణం ఏంటంటే, మనము చేస్తున్నటువంటి దౌర్భాగ్య కార్యము ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నటువంటి వాడు. అది ఆయన సర్వాంతర్యామి, అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడనేది మాత్రము కాదు. ఆయన యొక్క కనుదృష్టి ఆకాశం అంతటా కూడా సంచారం చేస్తున్నటువంటి కనులు కలిగినటువంటి వాడు ఆయన యొక్క కన్నులు మరి లేడి కళ్ళు వలె అందమైనటువంటి కళ్ళుగా మనం ఉంటున్నాం. అటువంటి కన్నులతో ప్రభువు చూస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఎందుచేతనగా ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచో ఏది చెడో, ఏది ధర్మమో ఏది అధర్మమో దేవుడు మనకి ప్రతి దానిని కూడా మన ఎదురుగా ఉంచినాడు. మరి సాతానుడు లోకంలో జీవించినటువంటి కాలంలో ఏదోను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వను ఆది కాలంలోనే పాడు చేస్తున్నాడు. కారణం ఏంటి అనగా దేవుని యొక్క మాటకు విధేయత చూపించుకోవడగా, దేవుని యొక్క మాటను ధిక్కరించి సాతాను యొక్క మరి కుతంత్రమునకు వారు చెవినిచ్చిన వారుగా, వారు మనస్సును సాతాను వైపు త్రిప్పినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మరి అలనాడు ఆదాము అవ్వలని దేవుడు శపించి ఏదైనా తోటలో నుండి వారిని బయటికి పంపివేసినట్టుగా మనం ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలంలో కూడా మనము వివేచన కలిగిన వారముగా, దేవుని యొక్క మాటలు విని వారముగా, దేవుని యొక్క మాటలకు విధేయత చూపిస్తున్న వారముగా మనం ఉంటున్నాం. కానీ అనేక మార్లు దేవునికి విరోధమైనటువంటి కార్యములు మనం చేస్తూ ఎరిగి కూడా మనం తప్పిదములు చేస్తున్నటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఒకవేళ శపితమైనటువంటి జనాంగముగా చేస్తాడేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేతనగా దేవుని యొక్క వాక్యములకు చెవినిస్తున్నటువంటి వారము, దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి వారము, దేవుని యొక్క మాటలు అనేక మందికి బోధిస్తున్నటువంటి వారము. ఒక్కొక్కసారి మాటలో, తలంపులో, క్రియలో కూడా మనము విరోధమైనటువంటి కార్యములు చేసి దేవుడు అనుగ్రహించేటువంటి కృపను పొందలేకపోతున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నటువంటి మనలను దేవుడు ఆయన మరొక్కసారి మనకి సమయాన్ని ఇచ్చి పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన పిలుపులో మనం ఉన్నట్లయితే లోకంలో ఉన్నది దేనిని కూడా మనం ఆశించుకోవడంగా, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమైనటువంటి సత్యమును గ్రహించిన వరం ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి 7వ వచనాన్ని మనం జాగ్రత్త పరిశీలన చేసినట్లయితే, అది నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకునేను గనుక అది తను తాను ఎంత గొప్పగా చేసుకుని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయడి అనేటువంటి మాటను మనము ఉంటున్నాం. ఎందుచేతనగా వేశ్య అనగా లోకంలో పాపంతో కూడినటువంటి వారిని మాత్రమే వేశ్యలము కాదు. ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి పనులు మనం చేసినా, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు మనం చేసినా, లేక లోకము వైపు మనం చూస్తూ లోకంలోనంతా కూడా అనుభవించాలని మనం చూసినట్లయితే మనము కూడా వేశ్య లాంటి జీవితంలో కలిగిన వారమే అని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంటున్నది. ఎందుచేతనగా మరి క్రియలు లేనటువంటి విశ్వాసము, వ్రతము, మనం క్రియ రూపములు దేవునికి ఇష్టలైనటువంటి వారముగా మనం జీవించేటప్పుడు పాపము అనే దానికి
మనం ఇంకా చోటు ఇవ్వకూడదు, మన చెవిని కూడా ఆ వైపు తిప్పకూడదు. ఎందుచేతనగా మనం ప్రత్యేకింపబడినటువంటి దేవుని యొక్క సొత్తైన ప్రజలు మనము మరి ముద్ర వేయబడినప్పుడు సాతానుడు మన వైపే ఎక్కువగా అధికంగా చూస్తూ ఉంటాడు. ఎందుచేతనంటే ఎప్పుడు ఎవరిని మృంగివేయాలని లోకమంతా కూడా ఈ దుష్టుడు మరి సంచారం చేస్తూ ఉంటున్నటువంటి వాడుకుంటూ ఉంటున్నాడు. అయితే మెలకువ కలిగిన వారముగా, దేవుని యొక్క వాక్యమును చేపట్టిన వారముగా, దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి వారముగా, మనమందరము కూడా దేవునికి ఇష్టలైనటువంటి వారముగా ఉన్నట్లయితే మనము దేవుడు ఇచ్చినటువంటి కృపావరాలు మనం కోల్పోకుండా ఉండాలి అంటే ప్రభు యొక్క సన్నిధిలో దివారాత్రము కూడా ఆయన యొక్క వాక్యమును ధ్యానించే వారముగా ఉండాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును, దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుచేతనగా మన ప్రభువు గొప్పవాడు, ఆయన బలిష్ఠుడు. ఆయన ఒకానొక దినాన్ని ప్రతి ప్రజను ఆయన రక్షించాలి అని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. మనం వినివారముగా కాకుండా దానిని గ్రహించేవారముగా కూడా ఉండాలని ప్రభు మనకి ఆనబెట్టి ఉంటున్నాడు. ఎందుచేతనగా ప్రభు యొక్క తీర్పు దినమును మనం తప్పించుకునేవారేనంటే, ప్రభు యొక్క రాజ్యములో ప్రభు యొక్క కృపార్శ్వమును కూర్చునేవారేనంటే, లోకములో ఉన్న దానిని ప్రతి దానిని కూడా మనం ఏం చేయాలంటే విసర్జించి వారముగా ఉండాలి. సాతాను యొక్క దౌర్భాగ్య స్థితి నుండి తప్పింపబడిన వారముగా ఉండాలి. వేశ్యతో సహవాసమును మనము విడనాడు వారముగా మనం ఉండాలి. ఎందుచేతనగా వేశ్య యొక్క సహవాసం ఏమై ఉన్నది అని మనం ఆలోచించినట్లయితే, వేశ్య యొక్క సహవాసం ఏంటి అనగా లోకంలో ఉన్నటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మనం చూడగలుగుతుంటున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అన్నీ కూడా అక్కడ మిళితములై మనం చూస్తూ ఉంటున్నాము. వాటిని మనం ఎన్నడూ కూడా అసలు వాటి వైపు మనం చూడకూడదు, వాటిని అసలు మనము ఉచ్చరించకూడదు. ఎందుచేతనగా మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా అట్టి పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకే మోషే ద్వారా మనం హెచ్చరిక చేయబడి ఉన్నాం. ఏమని అని ఆలోచించినట్లయితే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు అసలు ఉండకూడదంటున్నాడు. మనకి వేరొక దేవుడు అనేవాడు మనకు ఉండకూడదు. కారణం ఏంటంటే మనమందరము కూడా దేవునిని ఎరిగిన వారము కాబట్టి, దేవునిని మనం హత్తుకుని జీవిస్తున్నాము కాబట్టి, దేవునిని ఒకవేళ మనం మరిచి ఒక్క క్షణమైన వేరే ఉన్నట్లయితే సాతానుడు మన వైపు వలవేసి మనల్ని మరి ఆకర్షించడం కొరకై లోకంలో ఉన్న అనేకమైనటువంటి వాటిని మన కళ్ళకు చూపించడానికి మరి అతడు సిద్ధంగా ఉంటూ ఉంటాడు. కారణం ఏంటి అనగా అలనాడు ఆదాము వలన మరి మోసము చేసినటువంటి ఆ సాతానుడే ఈ యొక్క లోకమును వెళ్తున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనమందరము కూడా చేయవలసింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించేవారుగా, దేవుని యొక్క మాటకు చెవినిచ్చేవారముగా, మనమందరము కూడా మాటలో క్రియలో పవిత్రత కలిగిన వారము ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మనమందరము కూడా త్రోవ తప్పినటువంటి వారమే ఒకనొక సమయంలో. కానీ ఇప్పుడైతే దేవుడు మనకి హెచ్చరిక ఏమని చేస్తున్నాడంటే, మీరందరూ కూడా ఎరిగిన వారు అని మనము మరి నామకరణం చేయబడిన వారము అంటున్నాము. మనం ఎరిగిన వారం అంటే దేవునితో సహవాసం చేసిన వారము, దేవునితో మరి సహవాసమును కలిగి జీవించినటువంటి వారము, దేవునితో మనం అందరము కూడా మిక్కటమైనటువంటి ప్రేమ పొందినటువంటి వారము. కాబట్టి ఆ ప్రేమ మన నుండి ఎడబాటు కాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించే వారముగా మనం ఉండాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. 8వ వచనం చూసినట్లయితే, అందుచేత ఒక్క దినములోనే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును, దానికి తీర్పు తీర్చిన దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడను. దానితో విచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులే దూరము నుండి నిలుచుండి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో అయ్యో, బబులోను మహాపట్టణము, బలమైన పట్టణమా, ఒక్క గడిలోనే నీకు తీర్పు వచ్చనే అనేటువంటి మాటలు వీరుగా మరి దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క భయంకరమైనటువంటి బబులోను మహాపట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూరాజులు అందరూ కూడా దానిని చూసి భయాక్రాంతులై కొద్ది సమయంలోనే ఇంత భయంకరమైనటువంటి విషయం జరిగింది ఏంటి అనేటువంటి
వారు రొమ్ము కొట్టుకుంటూ బాధపడుచు కేకలు వేస్తూ బొబ్బలు పెడుచున్నటువంటి ఈ దౌర్భాగ్య స్థితిని మరి చూసినటువంటి వారు, దానితో సహవాసం చేసినటువంటి వారు, దానితో పాపం చేసినటువంటి వారు, దానితో ఏకీభించినటువంటి వారు దానిని చూసి రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బద్దలు వచ్చినట్లుగా వారు రోదన చేస్తున్నట్లుగా మనం చూడగలిగి ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులు అనగా బంగారము, వెండి, రత్నములు, ముత్యములు సమస్తమును కూడా వారు పారవేసినట్లుగా మనం చూడగలిగి ఉంటున్నాం. ఎందుచేతనగా దేవుని యొక్క దినము ఉగ్రతతో కూడినటువంటి దినము. అది పెళ్ళున దిగేటువంటి సమయం రాబోతూ ఉంటున్నది. ఆ సమయమును మనం గ్రహించిన వారముగా, ప్రతి ఒక్కరము కూడా ఆ సమయమును మనం ఎరిగిన వారముగా ఉండాలి అంటే మనం చేయవలసింది మెళకువ కలిగి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఉన్నది సమస్తము కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆ మహాపట్టణంలో మనము ఏ విధమైనటువంటి దానిని ఆశించుకోనగా దేవుని యొక్క కార్యమునకు మనమందరము కూడా దేవుని యొక్క మరి మాటలకు మనము చెవినిచ్చిన వారము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఎందుచేతనగా లోకంలో దేనిని కూడా మనము ఆశించకూడదు. లోకంలో ఉన్నదంతా కూడా మనకు అవసరత ఉన్నది. లోకంలో మరి మనము లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా మనం విసర్జించే వారం ఉండాలి తప్ప దానిని దేనిని కూడా మనం స్వీకరించే వారముగా ఉండకూడదని ప్రభు యొక్క మాటను బట్టి మీకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. ఎందుచేతనగా ప్రభు యొక్క సమయము ఆసన్నము గనుక మెలకువ కలిగి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో కనిపెట్టాలని ప్రభువు కోరుకుంటూ ఉంటున్నాడు. ఎందుచేతనగా లోకంలో ఉన్నదంతా కూడా నశించిపోయేటువంటి గడియ, కాల్చబడేటువంటి గడియ రాబోతూ ఉంటున్నది. లోకంలో ఉన్న ప్రతిదీ కూడా పాడు కావలసినటువంటి సమయము ఆసనమై ఉన్నది. ఏది కూడా దేవుడు దానిని మహా పట్టణం అనేటువంటి బబులోను పట్టణంలో దాగి ఉన్నది ఏది కూడా దేవుడు దాన్ని విడిచిపెట్టేవాడు కాదు. దానిని అగ్ని చేత కాల్చివేస్తానని ఆయన మాట సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపునార బట్టలను దోమర రక్తపు వర్ణములను ధరించుకుని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణం ఇంత ఐశ్వర్యము అంతా కూడా ఒక్క గడియలోనే పాడైపోయినాయని చెప్పుకొనిచు దాని బాధను చూసి భయాక్రాంతులై దూరమున నిలిచుండి వారు చూస్తున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటున్నాము. మరి ఆ పట్టణంతో సహవాసం చేసినటువంటి వర్తకులు, ఆ పట్టణంలో వ్యాపారం చేసి అనేక లాభాలు సంపాదించినటువంటి వారు దానికి వచ్చినటువంటి దుస్థితిని చూసి దూరము నుండి వారు రోదన చేస్తున్నారట. దగ్గరికి వెళ్ళలేనటువంటి స్థితి. కారణం ఏంటి అనగా దేవుని బిడ్డలారా, నేటి కాలంలో సంభవిస్తున్నటువంటి ప్రతి సంభవాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేటి కాలంలో ఉన్నటువంటి ప్రతి దౌర్భాగ్య స్థితి లోకంలో జరుగుతున్నది ప్రతి ఒక్కటి కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుచేతనగా రోదన చేస్తున్నటువంటి వారు సంపాదించుకొని వాటిని మరియు దాని మీదే నమ్మకం ఉంచుకొని దానిని మరి పూజ చేస్తున్నటువంటి వారు ఈ రోజుని అవి కాల్చబడడం చూసి మహారోదనము చేస్తున్నటువంటి విషయాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరు చేయ ప్రతివాడును వాడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చే వారందరూ దూరమున నిలిచి దాని దహన ధూపమును చూసి ఈ మహాపట్టణంతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో అనేటువంటి మాటలు వారి యొక్క నోట నుండి వస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం జీవిస్తున్నటువంటి జీవన విధానము మనకి ఎంతో సంతృప్తినిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఈ జీవన విధానమే రాబోయే దినాలలో మనల్ని మరి రోదన చేసేటువంటి వారుగా మరి మనమందరం కూడా గ్రహించి భద్రమై ఉంటున్నాం. ఏదంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మమే. ఇదేది కూడా నీకు అవసరత లేదు. విశ్వాసమైనటువంటి నీకు అవసరత లేదు. ఎవరు లోకం వైపు మాత్రము చూస్తూ బబులోను అనేటువంటి వేశ్యతో కూడినటువంటి ఆ మహాపట్టణంలో కాపురం చేస్తారో వారికి మాత్రమే అవసరత తప్ప దేవునిని ఎరిగినటువంటి నీకు లోకంలో ఉన్నది ఏది కూడా అక్కరలేదు. ఈ సత్యంను మనం గ్రహించాలి. ఎందుచేతనగా ధనము వ్యర్థము, ధనధాన్యములు భోగభాగ్యములు కూడా తరిగిపోతాయి అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. కారణం ఏంటి అనగా ఇవి ఎన్నడూ కూడా మన వెంట వచ్చేవి మాత్రము కాదు. నీ ధనము
పరలోకంలో ఉన్నది. ఆ పరలోకంలో ఉన్నటువంటి ధనము కొరకే నువ్వు ఎదురు చూడాలి, వేగిరపడాలి తప్ప లోకంలో ఉన్న దానిని దేనిని కూడా నువ్వు అసలు ఆశించకూడదని దేవుని యొక్క వాక్యం మనకి బయలుపరుస్తూ ఉంటున్నది. కారణం ఏంటి అనగా లోకంలో ఉన్నది ఏది కూడా నాకు అక్కర్లేదే అని పౌలు అంటున్నాడు. నేను లోకంలో ఉన్నదంతా కూడా నేను సమస్తము కూడా నేను పెంటగా ఎంచుకున్నాను అనేటువంటి మాటను అపోస్తుడైన పౌలు ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. పెంట అంటే అది విసర్జించబడినటువంటి దానిని మనం విడిచిపెట్టేటువంటి దానినే పెంట అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఆయన పెంటగా ఎంచుకున్నాడు అంటే లోకంలో ఉన్నది ఏది కూడా క్రైస్తవునికి అవసరత లేదు. ఎందుచేతనగా జీవించు కాలం మట్టుకు నీకు దినాహారం మాత్రమే కావాలి, జీవించు కాలంలో నీకు వస్త్రం మాత్రమే కావాలి, జీవించే కాలంలో నీకు ఏది అవసరతో దానిని మాత్రమే నువ్వు కలిగి ఉండాలి. అందుకే ప్రభువు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్టలు, కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అనేటువంటి మాటను మనం చూడగలిగి ఉంటున్నాం. కారణం ఏంటి అనగా ఆకాశ పక్షులు ఉదయ కాలంలో వేకువజామునే లేచి కోకలము చేస్తూ అవి వారి యొక్క భాషలో అవి ప్రభువుని వేడుకుంటూ ఉంటాయి. ప్రభువా, దినాహారం కొరకు మేము బయలుదేరి వేడుచున్నాము. బోయవాడి యొక్క మరి వలలో మేము చెక్కుకోకుండా మమ్మల్ని కాపాడి మాకు తృప్తికరమైనటువంటి ఆహారం ఇచ్చి మరలా మా గూటికి మమ్మల్ని చేర్చు ప్రభువా అని అవి దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలంలోనే మొరపెట్టేటువంటి గడియలు మనం చూడగలుగుతూ ఉంటాము. కాబట్టి మనము కూడా ఏది అవసరత ఉన్నదో దానిని బట్టే ప్రభువా నాకు దినాహారం దయచేయి, ప్రభువా కట్టుకోవడానికి వస్త్రమని, నివసించడానికి నేడని, అందసందములు, భోగభాగ్యములు, లోకములు ఎన్ని సంపాదించుకున్నా ఇవన్నీ కూడా తరిగిపోయేటువంటి రోజు రాబోతూ ఉంటున్నది. అందసందములు ఎన్నున్నా, మేడమిద్దులు ఎన్నున్నా, మదిలో యేసు లేకపోతే ఎన్ని ఉన్నా అది సున్నా అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి లాభము ఆర్జించాలని నువ్వు వ్యాపారం చేస్తున్నట్లయితే నీ వ్యాపారంలో ఎంత స్వచ్ఛత ఉన్నదో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వ్యాపారం చెయ్యి. నువ్వు న్యాయంగా ఎంత సంపాదిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. న్యాయ సంబంధమైనదే నీ ధనము, న్యాయపరమైనదే నీకు నీ యొక్క ఆశకు తగినటువంటి తప్ప న్యాయమును విడిచి నీవు ఒకవేళ మోసకరమైనటువంటి వ్యాపారం చేస్తున్నట్లయితే మహాబబులోను పట్టణము ఏ విధంగా నాశనము చేయబడి ఉన్నదో నీవు కూడా ఆ విధంగా నాశనము చేయబడతావు అనేటువంటి సత్యమును గ్రహించిన వాడవుగా, గ్రహించిన దానము ఉండాలని ప్రభు మాటను బట్టి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించే వారము ఉండాలని ప్రభువులో మీకు ఆనబెట్టి ఉంటున్న 17వ వచనం చూద్దాం. ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబరు చేయుచు ప్రతివాడును వాడవారును సముద్రం మీద పనిచేయు జోముగల వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణంతో సమానమైనది ఏది అని చెప్పుకొని కేకలు వేసిరి. తమ తలల మీద బూడిద పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో, ఆ మహాపట్టణం అందులో సముద్రం మీద వాడలు గలవారును దాని అందరి అధిక వ్యాపారం చేత ధనవంతులేరి ఒక్క గడిలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, 20వ వచనం, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి, అనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడంటే దేవుని యొక్క విడలైన వారికి, అపోస్తులకు, ప్రవక్తలకు, పెద్దలకు, దేవునిలో విశ్వాస జీవితం జీవిస్తున్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి అభయం ఏంటంటే బబులోను మహాపట్టణము కూలిపోయినది, పాడైపోయినది అనేటువంటి సత్యమును ఆయన మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అనగా బబులోను మహాపట్టణంలో వ్యాపారం అనేది మరి భయంకరముగా పాపంతో కూడినటువంటి వ్యాపారము, శాపంతో కూడినటువంటి వ్యాపారము, మరి అపవిత్రతో కూడినటువంటి వ్యాపారము అది కలిగి ఉన్నది కనుక అది ఒకనొక దినాన్ని పాడైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. నీతితో కూడినటువంటిది కొంచెమైనా సరిపోతుంది అనేటువంటి సత్యమును ఈ మాటను బట్టి మనం నేర్చుకుంటాం, బదులమైంటూ ఉంటున్నాము. ఎందుచేత అంటే మనము మరి పాపంతో కూడిన దానిని, శాపంతో కూడిన దానిని కోట్లకు కోట్లు కూర్చోబెట్టుకునే కంటే నీతియుక్తమైనది, మనకి తృప్తినిచ్చేది, మనకి జీవనమునిచ్చేది ఏది అవసరమో దానిని మాత్రమే నువ్వు ఆశించి దానిని మాత్రమే సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాము. ఎందుచేతనగా లోకంలో ఉన్నదంతా కూడా మనకి ఏది కూడా అక్కర్లేదని భక్తుడు అంటూ ఉంటున్నాడు. లోకంలో ఉన్నదంతా మనకు అవసరత లేదు,
దానిని మనం సంపాదించుకున్న కూర్చోబెట్టుకున్న ఒకనొక దినాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే. అందుకే వచ్చితమిచ్చటకి వట్టి హస్తములతో అట్లే వెళ్ళవలననేటువంటి మాటను భక్తుడు పలుకుతూ ఉంటున్నాడు. నువ్వు పుట్టినప్పుడు నీ వెంట ఏది నువ్వు తీసుకొని రాలేదు, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు దేనిని కూడా నీతో వెంట పెట్టుకుని వెళ్ళవలేవు. కానీ ఒకటి మాత్రం సత్యము, వారి క్రియలు వారి వెంట వెళ్ళను. నువ్వు చేసినటువంటి మంచి కార్యములు, నువ్వు చేసినటువంటి పుణ్యకార్యములు, నువ్వు చేసినటువంటి గొప్ప కార్యములు నీ వెంట వస్తాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు అనుగ్రహించేటువంటి ఆస్తి అదే. వ్యాపారం చేసి నువ్వు ఒకవేళ సంపాదించాలనుకుంటే యాకోబు భక్తుడు అంటున్నాడు, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకి వెళ్ళి అక్కడ ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించమని చెప్పుకుని వారులారా, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అంటున్నాడు. అవును ప్రియులారా, యాకోబు భక్తుని ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాము. ఒకనొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదిస్తే నువ్వు లోకమంతా సంపాదించుకొని నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? అది నీకేమైనా అవసరత లేదు. బాబేలు పట్టణములో వ్యాపారంతో కూడినటువంటి ఆ మహాపట్టణంలో వ్యాపారం వలన అనేక లాభాలు ఆర్జించినటువంటి వారి యొక్క స్థితి ఏంటంటే చివరికి వట్టి చేతులు కూడా వారి దగ్గర మిగలలేదు, నాశనం అయిపోయారు. వారందరూ కూడా శపితమైపోయారు, వారందరూ కూడా కాల్చివేయబడ్డారు, వారందరూ కూడా చెదరిపోయినటువంటి హృదయాలు కలిగినటువంటి వారు ఉంటున్నారు. అందులో వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఆ మహాపట్టణాన్ని చూసి అయ్యో అయ్యని రోదన చేస్తూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి ఆ రోదన నీకు నాకు అవసరత లేదు. మనకి కావాల్సింది ఏంటంటే నీతితో కూడినది కొంచెమైనా సరిపోతుంది, కొంచెము చాలు, అది నీతితో కూడినదే ఉండాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా నీతియుక్తమైనటువంటి కార్యములను చేసే వారంగా ఉండాలని ప్రభు యొక్క మాటను బట్టి మనమందరం కూడా హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాము. మనమందరము కూడా నీతితో కూడినటువంటి కార్యములు చేస్తూ ప్రభువుకి సమీపస్తులుగా ఉండడానికి మనమందరం కూడా సిద్ధపడాలని మనం చేస్తూ ఉంటున్నాను. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడు. ఎలాగనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన వేరొక దూత తిరుగటి రాటి వంటి రాతి ఎత్తి సముద్రములు పడవేసి ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును అనేటువంటి మాటను మనం చూడగలుగుతుంటున్నాం. మహాపట్టణమైనటువంటి బబులోను మహాపట్టణం ఇక ఎన్నటికీ కనబడదట. కారణం ఏంటి అనగా శపితమైనటువంటి పట్టణముగా, నాశనము చేయబడినటువంటి పట్టణముగా, అది మొత్తమంతా కూడా దానిలో ఇంకా జీవనాపాద అంటూ ఏమీ లేని దానిగా దేవుడు దానిని మొత్తి ఉన్నాడు. కాబట్టి ఇంకా దాని యొక్క అంతము ఆఖరికి దాని యొక్క నాశనము అనేటువంటి సత్యమును గ్రహించవలసిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి 22వ వచనం చూసినట్లయితే, నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములనియు నీ మాయాతంత్రముల చేత మోసపోయి, కావున వైణికుల యొక్కయు గాయకుల యొక్క పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బోర్ల ఊదువారి యొక్క శబ్దము ఇక ఎన్నడను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడను నీలో వినబడదు. దీపములో వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమార్తె స్వరము నీలో ఇకను ఎన్నడూను వినబడదు అనేటువంటి మాటను మనం చూడగలుగుతుంటున్నాం ప్రియులారా. ఎందుచేతనగా సర్వ సౌందర్యములు, మరి అన్ని హంగులతో కూడినటువంటి ఆ బాబేలు మహాపట్టణం కూలిపోవడానికి గల కారణం ఏంటంటే అది నీతిని మర్చినదిగా, యథార్థతను మర్చినదిగా, దేవునికి విరోధమైనటువంటి పనులు అనేకమైనవి చేసినదిగా ఆ పట్టణం ఉంటున్నారు. కాబట్టి ఆ పట్టణాన్ని బట్టి దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దానిని చూసి మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం, దానిని ఎరిగినటువంటి వారంగా మనం ఉంటున్నాం, దానిని గ్రహించే వారంగా మనం ఉంటున్నాం. ప్రతి ఒక్కరము కూడా నువ్వెంత సంపాదించినా అది వ్యర్థమని నువ్వు గ్రహించాలి. కారణం ఏంటో తెలుసా? నీతితో కూడినది కొంచెమే సరిపోతుందని ప్రభు యొక్క మాట ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి మనమందరము కూడా ప్రభు యొక్క మాటను పెడచెవిని పెట్టగా, ప్రభు యొక్క మాటకు విధేయత చూపించిన వారముగా, ప్రభు యొక్క మాటకు మనము ఆజ్ఞలు కట్టడలు మరి గైకుని వారముగా మనం ఉంటూ ప్రభు యొక్క మార్గములు నడిచేవారము ఉండాలని ప్రభు యొక్క మాటల ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. చివరిగా ఒక మాట చూసి
మనం ముగించుకుందాం. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడెను అనేటువంటి మాటను చూడగలుగుతుంటున్నాం. ఈ బబులోను మహాపట్టణంలో పరిశుద్ధుల యొక్క రక్తము, ప్రవక్తల యొక్క రక్తము, భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణంలో దేవునికి మొరపెట్టినారు. కాబట్టి ఆ యొక్క రక్తము యొక్క మొరను, రక్తము అనగా ప్రాణమే, అది ప్రాణమే. ఆ ప్రాణము ఆ ప్రాణులన్నీ కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దానిని విని, దానిని చూసి, దానిని గ్రహించిన వాడుగా ఉండి దేవుడు ఆ మొరను విని ఆ భయంకరమైనటువంటి బబులోనుకు తీర్పు తీర్చినటువంటి దినమును మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును వింటున్నటువంటి మనము శపితమైనటువంటి పట్టణం వైపు కాక దేవుని వైపు మాత్రమే మనం చూస్తూ, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు గైకొనుచు, దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ దేవునిలో జీవించే వారంగా ఉండాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ప్రభు యొక్క మాటను బట్టి మనమందరము కూడా హెచ్చరికలు వింటున్నటువంటి వారముగా, ప్రభు యొక్క మాటకు విధేయత చూపించే వారముగా ప్రభువులో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మా మంచి కాపరమైన దేవ, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ ప్రజలైన వారికి నా ప్రభా ఏది అవసరమైనదో సమస్తము ఎరిగిన దేవుడో ప్రభా, మీరు ఇచ్చేటువంటి గొప్ప తలాంతులు అవి కంటికి కనబడనివిగా, చెవికి వినబడనివిగా, మనుష్య హృదయమునకు గోచరము కార్యంగా ఉంచున్నవి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడమం అనేటువంటి సత్యమును మీరు బయలుపరిచినారు ప్రభా. బబులోను అనేటువంటి మహాపట్టణములో జీవించేటువంటి వారు పడుచున్నటువంటి నా ప్రభా వేదన చూసి లోకములో వ్యాపారం చేసినటువంటి వారు, దానిలో వ్యాపారం చేసినటువంటి వారు దానిని చూసి ప్రభా అయ్యో 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 అని రొమ్ము కొట్టుకొని వేదన పడుచున్నటువంటి వారిని మేము చూస్తూ ఉంటున్నాము. అవును మా తండ్రి, శాపభరితమైనటువంటి బబులోను పట్టణంలో మేము జీవించడం కంటే ప్రభా మరి ఎన్నికలేనటువంటి చిన్న పట్టణములలో, ఎన్నికలేనటువంటి దానిలో మేము జీవిస్తూ ప్రభా ఎన్నిక చేయబడేటువంటి దినము కొరకు మేమందరము కూడా ఎదురు చూసేటువంటి కృపలు దయచేయమని అడుగుతూ ఉంటున్నాము. మేమందరము నా ప్రభు దౌర్భాగ్య జీవితమునకు నా ప్రభు దూరపరచబడి మీకు సమీపస్తులుగా, మీకు ఇష్టలైన బిడ్డలుగా, మీ సొత్తైన ప్రజలుగా జీవిస్తూ మీ మన్నలను పొందుచు ప్రభా మీ మాటకు విధేయత చూపించే వరంగా ఉండడానికి కృప దయచేయండి. ఈ ప్రత్యేకమైన సమయంలో వాక్యం వీక్షిస్తున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ అవసరతలు, ఏ అక్కరతలు కలిగి ఉన్నారో వాటన్నిటినీ తీర్చిదిద్దమని అడుగుచుంటున్నాం. సమాధానము, శాంతిని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మా ప్రభ మేమందరము నా తండ్రి స్వచ్ఛతను కలిగి పాపమునకు మా యొక్క జీవితాలలో చోటునివ్వక మేమందరము నా ప్రభ సర్వసత్యములోనికి నడిపించడము కొరకై మీ మాటలు వినివారముగా వాటిని అనేక మంది బిడ్డలకు విశదీకరించే వారముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయత్తపరచమని మీ యొక్క రాకడ సమీపము కనుక నా ప్రభు మెళకువ కలిగి నిత్యము నా ప్రభు మీ సన్నిధిలో మీ యొక్క నామస్మరణ చేసుకుని జీవించేటువంటి ధన్యత నుంచి కాపాడమని యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సహాయము, కాపుదల, భద్రత సదా వాక్యంలో ఏకవించిన వీళ్ళందరికీ సార్వత్రిక సంఘమునకు సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభు మనందరినీ దీవించిన గాక. ఆమెన్.